ప్లేడీల విషయానికి వచ్చేసరికి కార్మికులను ప్లేడీలు వేస్తే కంపెనీ మునుగుతుందట. వీళ్ళు మాత్రం మా ఆఫీసర్ మాత్రం ఇష్టం వచ్చిన దండుకోవచ్చు పైసలు. కనుక కరోనా పీరియడ్ లో బంద్ చేసేందుకు సబ్ స్టేషన్ లో కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ ఇండివిజువల్ గా ఒక్క మనిషితో పని చేయించద్దనేది డీజీఎంఎస్ రూల్ ఉంది. నైట్ షిఫ్ట్ లో ఒక్కొక్కటి పంపిస్తారు, పాము కొట్టింది, హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరు బాధ్యుడు? అక్కడ హెల్పర్ ఇవ్వరు, హెల్పర్ కు ప్లేడ్ వేస్తే పైసలు ఖర్చు అవుతుందట. హెల్పర్ కు ప్లేడ్ వేసినట్ట కంపెనీ మునిగిపోతుందట. వీళ్ళు దోపిడీ చేస్తే మునిగదట. కనుక రకరకాల దోపిడీ జరుగుతుంది. మందమరి ఏరియాను రక్షించండి. మరి ఏం పని చేస్తారు? ఒకవైపు కార్మికులకు అన్ని పనులు అందరూ కలిసి అన్ని పనులు చేయాలంటారు, మీరు అన్ని పనులు చేయరు. అయ్యేది ఇప్పుడు స్టడీయే లేదు. ఏం స్టడీ చేస్తారు మీరు? ఒకటే స్టడీ చేస్తారు, పెన్సిల్ పట్టు నీకు ఎక్కుతారు, పెన్సిల్ లాస్ అవుతున్నాయి. కానీ ఒక్క కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. కనుక సింగర్ మందమరి ఏరియాను రక్షించండి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. మందమరి రక్షించుకోవడానికి, కొత్త బయలు తీసుకోవడానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక బాయికి తిరిగి సమస్యల సాధన కోసం, సింగరేణిని బతికించుకోవడం కోసం పోరాటం చేస్తుంది. కార్మికులు కూడా స్పందించాలి. యువ కార్మికులారా, మీరు అనుకుంటారు నాకు ఇవాళ ఉద్యోగం వచ్చింది ఖతం అయిపోయింది అనుకుంటారు. మీ తర్వాత సంగతి ఏంటి చెప్పండి. భవిష్యత్తు గురించి మాట్లాడిన నీకు నువ్వు చేస్తున్న బతకడం కాదు, మంది గురించి కూడా బతకాలి. అది నేర్చుకోవాల్సిన బాధ్యత యువ కార్మికులకు కూడా ఉంది. యువ కార్మికులకు నాయకత్వం మేము ఇస్తాం.